భైరవ కీరవాణి గారి అబ్బాయి, సేమ్ ఫాదర్ ప్రొఫెషన్ తీసుకున్నారు. సో ఫస్ట్ సినిమాకే ఇలా మమ్మల్ని షాక్ ఇవ్వడం వల్ల మీ ఉద్దేశం ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే అది మీ ఫాదర్ కీరవాణి గారు డైరెక్ట్గా వచ్చేసిందా, లేదా భయమా, లేదా డైరెక్టర్ ఇన్స్పిరేషనా, లేదా వాట్ ఈస్ ఇట్? సడన్లీ రాగానే కూర్చోగానే ఒక 10 నిమిషాల్లో అమ్మ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడు అని ఎందుకు అనిపించింది ఇలాగా? అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ నేను నా ఫస్ట్ సినిమానే ఒక థ్రిల్లర్ చేస్తాను అనుకోలేదన్న, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నాం అని తెలిసినప్పుడు కూడా అంటే ఆర్ఆర్ స్టేజ్కి వచ్చేసరి కన్నా అంటే నేను పర్టికులర్గా ప్రతిదీ దీనికి ఇలా చేద్దాం అని ఎక్కువ రోజుల ముందు ప్రీ ప్లాన్డ్ కాదన్న ఇది. అంటే ఒక ఫ్లోలో కూర్చుని సినిమా చూసి మళ్ళీ చూసి అండ్ ఫైనల్గా నాకు ఒక 2-3 సార్లు చూస్తే ఆటోమేటిక్గా ఒకటి వస్తుంది అన్న మైండ్లోకి. సో దీనికి ఇదైతే కరెక్ట్, దీనికి ఇది కరెక్ట్, దీనికి ఇది అని చెప్పి ఐ జస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను అలా. బట్ ఆ కంటెంట్ డ్రైవ్ చేసింది అన్న. కంటెంట్ అంటే ఒకటి మ్యూజిక్ డైరెక్టర్స్కి థ్రిల్లర్ అనేది, హారర్ థ్రిల్లర్ అనేది ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే యూ కెన్ ప్లే అరౌండ్. బట్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అంటే డైరెక్టర్ నిన్నెలా నమ్మాడు, నువ్వు ఎలా చేసావు, నువ్వు ఎలా అసలు అంటే సీన్కి డైరెక్టర్ తీసే విధానానికి యాక్టర్స్ కానీ పర్ఫార్మెన్స్ అని. సో ఆర్ఆర్ వినపడుతుంది, యు ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ సీన్ విత్ డిఫరెంట్ సౌండ్స్. అంటే ఒక్కొక్క షాట్ లో చాలాసార్లు అంటే బెల్ కొట్టినప్పుడు కూడా ఒక టిపికల్ సౌండ్. అక్కడ ఆ టైంకి నేను సినిమా రివీల్ తెలుసుకోలేదు కానీ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ జరుగుతుండగా బెల్ సౌండ్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఆర్ఆర్ అండ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఆర్ఆర్ సౌండ్. అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నాకు అనిపించింది అన్న, అంటే సౌండ్ ఆర్ఆర్ బాగా కుదిరింది అండ్ సౌండ్ కూడా బాగుంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి, రెండింటికి బ్లెండ్ బాగా సెట్ అయింది అన్న సినిమాలో. ఎవ్రీథింగ్ ఇస్ బ్లెండ్. బట్ నువ్వు ఎలా ఫీల్ ఊ అనే సౌండ్ ఇట్స్ వెరీ ఫేమస్ ఆల్రెడీ. సో అది నీకు ఎలా వచ్చింది ఐడియా? అది నాకు ఐడియాలో వచ్చిందంటన్నా, నేను ఫస్ట్ సినిమా ఆర్డర్ ఫస్ట్ నుంచి ఆర్ఆర్ స్టార్ట్ చేయలేదు. నాకు ఇంటర్వెల్ సీన్ చాలా ఇష్టం నాకు. సో ఎస్ ఎగ్జాక్ట్లీ దాంతో స్టార్ట్ చేద్దాం, బికాజ్ అంటే స్టార్టింగ్ ఒకటి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేస్తే ఆ ఫ్లో బాగుంటుంది కదన్నా. సో దాంతో స్టార్ట్ చేసి అందులో ఎస్పెషలీ అదే ఒక బ్యాగ్ ఇలా పంపిన బ్యాగ్లోంచి ఇలా పడేసినప్పుడు అది అక్కడ ఒక మంచి ట్విస్ట్ వస్తుంది కదా. సో ఆ ట్విస్ట్ చూసినప్పుడు ఇనీషియల్ రియాక్షన్ వచ్చేసి దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ కదన్న. సో దానికి ఏమిస్తే బాగుంటుంది అని ఆలోచించి అంటే అది యాక్చువల్లీ ఎక్కువసేపు కూడా ఆలోచించి పట్టలేదు నాకు. నేనంటే పెద్ద బ్యాంగ్ లాగా లేకపోతే అది ఇది అని ఎక్కువ ప్లే లేకుండా సింపుల్గా మనకి ఏమనిపిస్తుంది, ఒక్కసారి గుండెలో అమ్మా ఏంటిది అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఎమోషన్కి నాకు ఒక్కసారి దానికి చాలా సౌండ్ సింపుల్గా క్లియర్గా అది చాలా క్లారిటీతో ఉండాలి ఆ సౌండ్, అది హాంట్ చేయాలి. సో అది ఏమనుకున్నా అంటే అది. అండ్ వన్ మోర్ థింగ్ నాకు వెంటనే అనిపించింది ఏంటంటే అది హ్యూమన్ వాయిస్ అయితే ఇఫ్ ద సౌండ్ ఈస్ హ్యూమన్ ఇంకొంచెం కనెక్ట్ ఉంటుందని. సో అప్పుడు నేను ఊరికే అలా సరదాగా అని చూశాను, సరే ఇదేదో బాగానే ఉందని చెప్పి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ దట్. అంటే నేను ఎప్పుడో ఒకసారి ఇళరాజు గారు ఒక సీన్ ఏదో చెప్పారు, రఘుబాబు గారు వాళ్ళ ఫాదర్ సినిమా చేస్తుంటే కౌబాయ్ ఫిల్మ్ అంట, ఫుల్ అంతా హార్సెస్ వచ్చి ఒక గుహలోకి ఎలా ఎంటర్ అవ్వాలి. సరే ఇప్పుడు మొత్తం అందరినీ మ్యూజిక్ డైరెక్టర్స్ని పిలిచి ఇళరాజు గారు వస్తున్నారు, ఇది క్లైమాక్స్, దీనికి ఒక ఇప్పుడు ఇంకా 100 మంది కలిపి వైలెన్స్ అది ఇది అంటే ఇళరాజు గారు అలా ఆయన డ్రెస్ అని వేసుకుని సైలెంట్గా వచ్చి సీన్ ప్లే చేయమని మీరు అందరూ వెళ్ళిపోండి అంటే అందరూ షాక్ అంటారు. ప్రొడ్యూసర్ రాఘబాబు గారు ఫాదర్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు. ఫాదర్ షాక్ ఏంటిది, నేను ఉన్నానప్పుడు ఆయన చిన్నప్పుడు ఏంటిది అందరిని వెళ్ళిపోమంటున్నారు ఏంటి, ఇది క్లైమాక్స్ అంటే ఏం లేదు మైక్ ముందు కూర్చుని ఓ అనేది ఒక సౌండ్ ఇచ్చారంట, ఓన్లీ వాయిస్ ఆయన. థియేటర్లో వాట్ అన్ ఇంపాక్ట్, గ్రేట్ ఇంపాక్ట్. అంటే మీరు చెప్తుంటే నాకు ఇది గుర్తొచ్చింది. సో ఇట్స్ సౌండ్ అనేది అదే నువ్వు చెప్తుంటే ఆడియన్స్ చెప్పేసారు, నేను చెప్పడం కాదు. ఇట్స్ వాట్ ఎఫెక్ట్, అది ఇలాగే చేయాలి, ఒక 100 మ్యూజిక్ కాకుండా పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్ సౌండ్ ఇవ్వడం అనేది ఫస్ట్ ఫిల్మ్కి నీకు థ్రిల్లర్ రావడం, నువ్వు అలా ఇవ్వడం, ఇట్ వర్క్. సో
సూపర్. అండ్ యాక్చువల్లీ ఐ షుడ్ సే నాకు ఫస్ట్ సినిమాలోనే నాకు సాంగ్స్ లేకపోయినా ఇందులో సాంగ్స్ లేవని ఎప్పుడు అనిపించలేదు అన్న. అంటే ఇందులో సాంగ్స్ లేవు అన్న థాట్ కూడా రాలేదు. సో ఐ బేసిక్లీ స్టోరీ విన్నప్పటి దగ్గర నుంచి ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం దీంట్లో అంటే ఐ న్యూ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐ న్యూ దట్ దీంట్లో అన్ని క్రాఫ్ట్స్ కూడా వాళ్ళ బెస్ట్ వర్క్ ప్రొజెక్ట్ చేసుకునే స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. సో స్టోరీలో ఉంది. సో సాంగ్స్ లేకపోయినా సాంగ్స్ లేవన్న థాట్ రాలేదు ఎప్పుడు. సో అండ్ చాలా హ్యాపీగా ఉంది అన్న బ్యాక్గ్రౌండ్. అది ఇంకొకటి సొంత బ్రదర్ కలిసి పెరిగి ఉన్నారు, ఆడు ఉంటాడు స్క్రీన్ మీద. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం మ్యూజిక్ నీడ్ టు ప్రూవ్, కీరవాణి గారు పేరు ఉంది వెనకాల. సో ఆ టెన్షన్లో హౌ ఇట్ వర్క్స్ అంటే డైరెక్టర్ అనేది ఈజ్ వెరీ స్మార్ట్ అని అర్థమైంది, ఈజ్ వెరీ క్లియర్ అని అర్థమవుతుంది. బట్ స్టిల్ నీకు ఎమోషనల్గా నీకు తమ్ముడు కనిపిస్తూ ఉంటాడు కదా. సో అది పెట్టి అది వదిలి యూ నీడ్ టు focus on it. How do you feel about that emotion when you're doing RR sound? Emotional overall emotional attachment ఉంటుందన్న, బట్ మోర్ దెన్ ఎమోషన్ చాలా ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది. నేనైతే సైలెంట్ గా నేను జనరల్గా ఆ రోజు చేసిన వర్క్ నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఫోన్లో వీడియోలు నేను చేసిన ఆ రోజు చేసిన వర్క్ చూసుకుంటుంటాను. నేను ఇంకేం చేయొచ్చు, ఇంకేమైనా బెటర్ అవ్వచ్చా, లేకపోతే ఓకేనా అని. అలాగే అలా ఓకే అయిపోయిన బిట్స్ కూడా ఓన్లీ సింహ ఉన్న సీన్స్ మాత్రం అవి సెపరేట్గా తీసుకెళ్ళి నాలో నేను బోర్ కొట్టినప్పుడల్లా మళ్ళీ అవి చూసుకుంటూ మురిసిపోతుంటాను. హ్యాపీ అంటే టెన్షన్ లేదు అసలు, టెన్షన్ లేదు, ఎక్సైట్మెంట్ అంతే. అంటే దీనికి అసలు చూసుకుంటే ఎక్సైట్ చేసాడు, ఫుల్ ఎక్సైట్మెంట్. సూపర్, దట్స్ వెరీ నైస్. అంటే ఇంకొకటి ఏంటంటే బాహుబలి చేసి కీరవాణి గారు ఇప్పుడు మనం లండన్ వెళ్ళి అక్కడ ఫస్ట్ టైం ఇంగ్లీష్ సినిమా కాకుండా ఒక ఇండియన్ సినిమా అంటే ఇంగ్లీష్ అదర్ దెన్ ఇంగ్లీష్, చైనా ఇంగ్లీష్ ఫిలిం లేదు, జపనీస్ ఫిలిం లేదు, కొరియన్ ఫిలిం లేదు, ఫ్రెంచ్ ఫిలిం లేదు. ఆఫ్టర్ ఇంగ్లీష్ ఫిలిం ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ఆర్ ఇండియన్ సినిమా బాహుబలి తీసుకెళ్ళి అక్కడ ఫారినర్స్, ఇంగ్లాండ్, వాట్ ఎవర్ ద బెస్ట్ పీపుల్, మ్యూజిషియన్స్ అందరూ కూర్చుని కీరవాణి గారు అప్పుడు మనకు హైదరాబాద్లో ఇక్కడ కొట్టి మ్యూజిక్ని వాళ్ళు ఫారినర్స్ ఒక 30-40 మంది కూర్చుని కొట్టింది. అది నువ్వు చూసి నెక్స్ట్ నీకు అది నీకు టెన్షన్ అనిపించలేదా? నేను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సన్, వాట్ కెన్ ఐ డూ? నేను మా ఫాదర్ ఆయన చూసేమన్నారు, నీకు ఆ భయం ఎలా అనిపించింది? ఫాదర్ది నీకు ఆ టెన్షన్ ఎలా అనిపించింది? టెన్షన్ అసలు అంటే ఫ్రాంక్గా అసలు చిన్నప్పటి నుంచి ఆ టెన్షన్ 1% కూడా లేదన్న. అసలు ఈ విషయంలో అయితే టెన్షనే లేదు. అండ్ నాకు ఆ క్రెడిట్ నేను ఓన్లీ నాకే ఇచ్చుకోను. ఏంటంటే అమ్మ కానీ నాన్న కానీ సింహ కానీ మొత్తం ఫ్యామిలీ అంతా అసలు ఆ ఫీలింగ్ నాకు కలిగించే టైపే కాదే ఏ యాంగిల్లో కూడా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అండ్ ఆల్సో అది కూడా పక్కన పెట్టేస్తే ఫస్ట్ సినిమా నేను ఎవరితో వర్క్ చేస్తున్న టీము, ప్రొడ్యూసర్ గారు కానీ, చెరిమామ్ కానీ, అండ్ ఆల్సో రవి గారు మా ప్రొడ్యూసర్స్, అండ్ మేము పనిచేసిన టీము. సో వీళ్ళందరూ కూడా దే ఆల్ కాంట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఇన్ మేకింగ్ ఇన్ మీ నాట్ టేకింగ్ ద ప్రెషర్. సో నేను తీసుకోను క్రెడిట్ కంప్లీట్ గా, అది అసలు 1% కూడా లేదన్న, టెన్షన్ ఎప్పుడు లేదు. కీరవాణి గారు చూసారు ముందు నీదేమన్నా దీంట్లో బిట్స్ ఏమన్నా ఆర్ఆర్ గానీ చూసారన్న? అంటే నేను 1-2 సార్లు నేను ఊరికే ఫీడ్బ్యాక్ తీసుకున్నానన్న. నా దగ్గర ఒక 2 సీన్స్ చూపించాను, నన్ను ఒకసారి చూసి చెప్పని నీకు ఏమనిపిస్తుంది అంటే ఆయన చెప్పారన్న, అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే కన్స్ట్రక్టివ్, నాకు పాజిటివ్ ఇందులో నచ్చిన పార్ట్స్ చెప్పారు. ఇది నాకు తెలియట్లేదు అంటే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో అన్న ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో అదే అంతే, ఒక 2 సీన్లు ఆ 2 సీన్లు కూడా ఆ సినిమాలో నాట్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అన్న. ఆ 2 సీన్స్ జస్ట్ ఊరికి ఒకసారి టోన్ ఎలా ఉంది అన్న ఐడియా కోసం ఒకసారి వినిపించాను. బట్ అసలు ఆ 2 సీన్లు తప్పితే మిగతా సినిమా అంతా ఆయన డైరెక్ట్ థియేటర్లో చూడడం అంటే అయిపోయింది. ఇంక అంటే ఫుల్ ప్రోడక్ట్ రెడీ చేసి సూపర్. సో మ్యూజిక్లో మొత్తం సినిమాలో థ్రిల్లర్ అనేది యూ నీడ్ లాట్ ఆఫ్ సౌండ్స్ అనుకుంటా కదా, డిఫరెంట్ సౌండ్స్ కావాలి. సో మోస్ట్ టఫెస్ట్ సౌండ్ డైరెక్టర్ డెఫినెట్గా డైరెక్టర్స్ అడుగుతారు, కొత్త సౌండ్ కావాలండి నాకు వేరే సినిమాలో వద్దు అని అడుగుతారు. సో న్యూ సౌండ్ మొత్తం సినిమా 2 అవర్స్లో కొన్ని చోట్ల ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి స్టక్ అవ్వచ్చు. సో అలాంటిది ఏమన్నా అనిపించిందా ఎక్కడ? ఈ సినిమాకి అంటే డెఫినెట్గా అలా
దాన్ని ఏమంటారు లాక్ అంటారు కదా, లాక్ అంటే దాన్ని అలాంటి ఫ్యూచర్లో డెఫినెట్గా చాలా వస్తాయని తెలుసు. బట్ ఈ సినిమాకి అయితే రాలేదన్న. ఈ సినిమాకి అంటే ఒకదాని తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే యాక్చువల్లీ నాకు డైరెక్టర్కి సింక్లోకి రావడం కొంచెం టైం పట్టిందన్న. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ మీటింగ్లోనే పర్ఫెక్ట్ సింక్లో వెళ్ళిపోయాం అన్నట్టు చెప్పలేను. ఫస్ట్ నేను ఏదో చేసి వినిపించడం, ఏదో రఫ్గా ఒక ట్రాక్ తనకి ఏదో చిన్న దీనికి నేను మ్యూజిక్ చేసిస్తే దానికి ఎడిట్ చేసుకుంటా అన్నాడు. సో అది చేసిస్తే బ్రో యాక్చువల్లీ ఇలా కాదు నేను అనుకుంది, వేరేలా కావాలి. సో తను ఇంకోటి అనుకుంటే అలా కాదు, మరి నేను ఇలా అనుకున్నాను. సో ఆ సింక్లో రావడానికి టైం పట్టింది. వి టుక్ సమ్ టైం, బట్ వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా అసలు జెట్ స్పీడ్ లో అదేమంటారు దాన్ని సెట్ అవ్వాలి, సెట్ అయితే ఇంకా ఆగదన్నట్టు. ఓకే, వెరీ. ఇంకోటి సినిమా అందరూ డైరెక్టర్ సూపర్, ఫిల్మ్ సూపర్, అన్ని సూపర్ అంటారు. ఫిల్మ్తో పాటు మ్యూజిక్కి ఇమీడియట్ ఎవరు మిస్ అవ్వకుండా డైరెక్ట్తో పాటు మ్యూజిక్ అని రావడం అనేది వెరీ గుడ్ సైన్ సినిమాకి, ఫస్ట్ సినిమాకి. దట్స్ వెరీ గుడ్ సైన్. అండ్ మనకు తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్ కూడా చెర్రీ మైత్రి వాళ్ళు కూడా అనడం ఏంటంటే వాళ్ళ ఆఫీస్ కూడా బోల్డ్ ఫోన్లు వస్తున్నాయంట, బోల్డ్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి నువ్వు ఎక్కువ సినిమా చేద్దాం అనుకుంటున్నా, 3-4 years ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నా? 3-4 years సినిమా చేయడానికి నేను ఎవరినన్నా 3-4 years అంటే మర్చిపోతాను నన్ను కంప్లీట్గా జనాలు. సో అయితే సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. అయితే మరి ఎలాగ ఆయన కూడా చెప్తున్నారు ప్రొడ్యూస్ బోల్డ్ ఆఫర్స్ వస్తున్నాయని. సో బిగ్ ఆఫర్స్ వస్తున్నాయంట. దట్స్ వెరీ గుడ్. పక్క మా చెర్రీ గారు, ఇంకో పక్క తమ్ముడు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయన ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇన్ని కోట్లు పెట్టి, ఇప్పుడు ఆ సినిమా బాగుండాలి, ఫస్ట్ కథ నచ్చాలి. సో ప్రొడ్యూసర్ కథను యాక్సెప్ట్ చేయడం ఇట్స్ నాట్ అ జోక్. సో ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది, అది ఒక ప్రొడ్యూసర్ నమ్మితేనే అది ప్రోడక్ట్ మీద వెళ్తుంది. అండ్ ఆ ప్రోడక్ట్ ఎవరిది? నీ బ్రదర్ హీరోది. నీకు మ్యూజిక్ డైరెక్టర్ కంటే బ్రదర్ హీరో అనేది ఇట్స్ మోర్ టెన్షన్ ఫర్ యూ ఇన్ డే, ఎందుకంటే అన్న కాబట్టి నువ్వు. సో ఇదంతా ఏంటి చెర్రీ గారి గురించి ఏంటి, ఆయన ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ఎలా ప్లాన్ చేశారు, నీకు ఎలా నచ్చింది కదా, ఆయన కథ ఎందుకు నచ్చింది, ఇవన్నీ కొంచెం చెర్రీ గారి గురించి. అంటే ఫస్ట్ నాకు కథ విన్నప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న. ఇది డెఫినెట్గా ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి సంథింగ్ ఇంట్రెస్టింగ్ అన్న. అంటే ఎంత బాగా వస్తుంది అన్నది మనం చెప్పలేమన్నా, బట్ ఇంట్రెస్టింగ్ అయితే ఉందని డెఫినెట్గా అనిపించింది. సో ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది నాకు చెర్రీ మామే. ఆయన మెయిన్గా ఆయనే. అంటే ఈ ఫస్ట్ మిగతా డైరెక్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న మొత్తం అన్ని. సో మ్యూజిక్ డైరెక్షన్ ఒకటే దే వర్ లుకింగ్ అవుట్. అండ్ ఎవరు ఏంటంటే వాళ్ళకి ఫ్రాంక్లీ దే హ్యాడ్ నో ఐడియా, లైక్ నాకు నా వర్క్ కానీ అసలు ఏం చేస్తానో తెలియదు. నేను చేసింది ఒక వర్క్ తెలుసు, బట్ అది వేరే జానర్లో కొంచెం సెంటిమెంటల్గా ఉంటుంది ఆ మ్యూజిక్. సో మన సినిమా అసలు కంప్లీట్ ఆపోజిట్. సో ఈ ఎలా అంటే చెర్రీ మామే నాకు ఆయనే దీనికి డెఫినెట్గా చేస్తాడు అని చెప్పి నా హీట్ నమ్మకంతో నమ్మారు. సో చెర్రీ గారు చెప్పారు అవును ఆయన నమ్మారు, ఆయన పుష్ చేసి అంటే డెఫినెట్గా కరెక్ట్ దీనికి బాగా చేస్తాడు అని చెప్పి పెట్టారు. సో ఐ షుడ్ థ్యాంక్ చెర్రీ మామ ఫర్ దట్ ట్రస్ట్. సో లైక్ ఫ్యామిలీలో ఇంతమంది న్యూ అండ్ చెర్రీ గారు ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ ప్రొడ్యూసింగ్, ఇది సెకండ్ మూవీ. క్లాప్ ఒక్కడున్నాడు అని ఒక సినిమా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఎంతన్నా ఎంత సొంతం అన్నా డబ్బులు పెట్టేది మావే కాబట్టి చిరాకులు ఉండొచ్చు. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కొట్టుకోవడం, మ్యూజిక్ డైరెక్టర్ మీద ఆడడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ప్రొడ్యూసర్ సైడ్? అసలు నాకు తెలిసితే ఏం లేవు. ఆయన చెర్రీ మామలో ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆయన అసలు ఎంత కష్టమైన ప్రాబ్లం, ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే ఆయన కామ్గా మాట్లాడి స్మూత్ టాకర్ అనమాట. బేసిక్గా స్మూత్ గా అన్ని ఫినిష్ చేయాలి. ఆయనకి ఏం కావాలన్నా స్మూత్ గా చేస్తారు, స్మూత్ గా, వైలెంట్ గా ఏమి చేయాలి, అసలు పని అయితే అయిపోతుంది. డెలింగ్ అది ఆ రౌండ్ ట్రాలీ బీజియం గురించి ఒకసారి చెప్పు, వాట్ యూ ఫెల్ట్. అది కొన్ని ఆ బీజియం ఫస్ట్ చేసినప్పుడు అన్న రితేష్కి మిగతా ఏడీస్ కూడా వాళ్ళు అక్కడ నేను ఎలాంటి మ్యూజిక్ ఇస్తాను, వాళ్ళకి ఎలాంటి మ్యూజిక్ కావాలో కూడా స్పెసిఫిక్గా లేరు, వాళ్ళకి తెలియదు. మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎలాంటి మ్యూజిక్ ఇస్తాను కూడా వాళ్ళు తెలియదు. సరే నాకు ఒక ఐడియా ఉంది, నేను చేసి వినిపిస్తా అని చెప్పాను. సో చేసి వినిపించి ఈ లోపల మా కీబోర్డ్ ప్లేయర్ లోపల బ్యాలెన్స్ చేస్తున్నాడు. మిక్స్ చేస్తుంటే నేను బయట కూర్చున్న హాల్లో ఒక 5 minutes బ్రో అయినద్దాం అని. సో తను బ్యాలెన్స్ చేస్తుంటే బయటకి వినిపిస్తుంది అన్న, రూమ్ బయటికి వినిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు ఇలాగా సైలెంట్గా వింటున్నారు. రితేష్ బ్రో అది రౌండ్ ట్రాలీ సీన్కేనా? అవును బ్రో అన్నాను.
అంటే మళ్ళీ 2 seconds సైలెన్స్. అంటే వాళ్ళ మైండ్లో ఏమనుకుని ఉంటారు, ఏంటిది బ్రో సెట్ అవుతుందంటావా, ఒక్కసారి చూడు బ్రో, సెట్ అవ్వకపోతే వేరేలా చేద్దాం. అయిపోయింది, లోపలికి వెళ్ళిన సీన్ చూసినప్పుడు స్టార్ట్ అయింది, రౌండ్ ట్రోలీ స్టార్ట్ అయ్యి ఇలాగ ఒక 5-6 seconds అయిన వెంటనే గట్టిగా నవ్వడం మొదలు పెట్టాను. గట్టిగా అంటే అప్పటికి నాకు ఐ వాజంట్ షాక్డ్ ఎందుకు నవ్వుతున్నారండి, ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఏంటంటే వాళ్ళకి ఏమైనా విపరీతంగా నచ్చేస్తే నవ్వుతారు గట్టిగా. వాళ్ళకి సైలెంట్గా సీరియస్గా ఇలా చూస్తున్నారంటే గట్టిగా నవ్వుతారు. అంత నచ్చింది, ఎంత గట్టిగా నవ్వుతే అంత నచ్చింది. సో వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. దానికి ఒక థీమ్ వాడేమన్నా, అంటే నాట్ వెరీ సీరియస్, నాట్ మరీ లైట్ చేయకుండా వాళ్ళ మధ్యన ఉన్న వాళ్ళ లైఫ్ ని, వాళ్ళ కెమిస్ట్రీని ఒక థీమ్ లాగా ఒక నాదస్వరం టోన్ తో వేసాం. కొంచెం ఫ్యూజన్ లాగా వస్తుంది. టెంపో ఉండాలి కానీ బట్ ఎట్ ద సేమ్ టైం క్యారెక్టర్స్ ఉండాలి. సో దట్ స్టోరీ పరంగా అది యాక్చువల్లీ బాగా వచ్చింది నాకు. డైరెక్టర్ బాగా నవ్వేమన్నారు తర్వాత అయిపోయిన తర్వాత నవ్వితే ఓకే అయిపోయినట్టు తర్వాత డిస్కషన్. సూపర్, ఇది కొత్త ఎక్స్ప్రెషన్, నేను ఎప్పుడు వెళ్ళలేదు. క్లాప్స్ రెండు అరవడం వెరీ ఫస్ట్ టైం మాత్రం నాకు అబ్బా అన్నట్టు అనిపించింది. వీళ్ళేంటి నేను అంత సీరియస్ గా ఏదో చాలా బాగా చేశాను అన్నట్టు వినిపిస్తే వీళ్ళేంటి నవ్వుతున్నారు ఏంటి అని. అయిపోయిన తర్వాత ఎలా ఉంది బ్రో అంటే మళ్ళీ నవ్వుతున్నాడు. ఎలా ఉంది చెప్పు బ్రో అంటే సూపర్ అన్నాడు. మరి ఎందుకు నవ్వే అంటే నచ్చింది. సూపర్. భైరవ థియేటర్లో నువ్వు ఒక సౌండ్ ఇచ్చావు, నేనంటే బాగోదు నువ్వు చెప్పాలి తర్వాత. సో ఇప్పుడు ఆ సౌండ్ నువ్వు స్టార్ట్ చేసాక ఆడియన్స్ ఆ సౌండ్ లేకపోయినా సైలెంట్గా ఉన్నప్పుడల్లా ఆ ఎఫెక్ట్ ఇవ్వడం అంటే ఎంత నువ్వు వాట్ ఆర్ ద స్క్రీన్ ప్లే స్టోరీ అండ్ మ్యూజిక్ ఆడియన్స్కి ఎంత రీచ్ అయ్యి ఉంటే, ఆ సౌండ్ ఎంత రీచ్ అయ్యి ఉంటే ఆడియన్స్ అరుస్తారు. సో ఆ సౌండ్ ఒకసారి నువ్వే అది నీ వాయిస్, నా వాయిస్. సో జస్ట్ షో ఇట్. నో ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది. సూపర్. బట్ ఏంటి దీని వెనక ఇన్స్పిరేషన్ ఏంటి? అదే ఇది ముందు చెప్పినట్టు ఫస్ట్ కంపోజ్ చేసింది ఇంటర్వెల్ సీన్ కన్నా, తర్వాత ఇది బాగుంది అనిపించి స్టోరీలో వేరియస్ పాయింట్స్ లో అన్న సేమ్ ఎమోషన్ ఏంటంటే మనం ఏదో అనుకుని ఒకటి చేస్తున్నాం, సడన్ గా మళ్ళీ ఒక పెద్ద షాకర్, అంటే అన్ఎక్స్పెక్టెడ్, మళ్ళీ బ్యాక్ టు ఒక స్పైరల్ లాగా మళ్ళీ కింద పడిపోయినట్టు. సో ఈ ఎమోషన్ కి ఆ తన వాయిస్ అలా హాంటింగ్ గా ఏంటిది అన్నట్టు మళ్ళీ అందులో కొంచెం దాన్ని ఏమంటారు ఒక ఫన్ ఎలిమెంట్ కూడా ఉంది. ఫన్ కానీ క్యాచ్ అవుతుంది, బయటికి రావట్లేదు సౌండ్. ఐ థింక్ దట్ రియల్లీ వర్క్డ్ ఇన్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో నువ్వు ఒక చిన్న ఫియర్ ఫన్ ఉంది. సో ఇప్పుడు నువ్వు అది సినిమాలో ఫన్ కి వాడావు, ఫియర్ కి వాడావు, హై కి వాడావా? హైకి వాడలేదన్న, ఇట్స్ జస్ట్ ఒక ఎమోషన్ ఏంటంటే పర్ప్లెక్స్డ్ అన్న, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే బేసిక్గా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అది భయపెట్టేది కాదు, బట్ అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నది ఉంది. కానీ ఒక పాయింట్ లో చిన్న హారర్ లో కూడా పెట్టావు, మాకు కూడా కొంచెం అమ్మ అనిపించింది ఆ షార్ట్ లో. సో చాలా రకాలుగా అదే మ్యూజిక్ వాడావు. సో నువ్వు ఆల్రెడీ నీకు తెలిసి ఇది వర్కౌట్ అవుతుంది సినిమాలో అని. That's very good. Thank you, Anna. Super.